ఎందరో ఆత్మీయ స్థితిలో విరిగి పడిపోయిన వారు ఉన్నారు. ఏమో చెప్తారు, నేను ఎప్పుడు రక్షించబడ్డానో తెలుసా? పిఎం శామ్యూల్ గారి కాలం అంటారు. ఇప్పుడుందా రక్షణ? లేదు. నేను ఎప్పుడు ఆత్మ పొందానో తెలుసా? పిఎల్ పరంజ్యోతి గారి దగ్గర అంటాడు. ఇప్పుడుంది ఆత్మ? లేదు. ఎముకలు విరిగిపోయాయి. చాలా మంది జీవితాలలో ఎముకలు విరిగిపోయి కుప్పకూలి పడున్నారు. రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి, నువ్వు ఏమేమి విరిగిపోయి పడిపోయావో చూడు. కొన్ని నేను చెప్తాను. వాక్యానుసారమైన జీవితం నీకుందా? ప్రార్థనా జీవితం నీకుందా? ఉపవాసం నీకుందా? సహవాసానికి సరైన రీతిగా వెళ్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? సహోదరుల్ని ప్రేమిస్తున్నావా? శత్రువుని ప్రేమిస్తున్నావా? శరీరంలో ఎన్నో ఎముకలన్నీ ఇరిగిపోయి ఎక్కడో కుప్పకూలిపోయావు. నీ ఆత్మీయ జీవితం యేసు ప్రభువుతో పాటు కొనసాగడం లేదు. ఎముకలు విరిగిన వ్యక్తి ఎలాగ కుప్పకూలిపోయాడో చాలా మంది కుప్పకూలిపోయారు. వాళ్ళు చెప్తున్నారు, మేము ఆ కాలంలో ఆత్మ పొందాం, ఈ కాలంలో ఆత్మ పొందాం, అప్పుడు నేను రక్షించబడ్డా, ఇప్పుడు నేను రక్షించబడ్డా. ఈరోజు వారి స్థితి చెప్పడం లేదు. ఈరోజు వారి స్థితి ఎలాగుందో చెప్పడం లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. దినదినము యేసుతో నడిచే అనుభవాలు లేక చాలా మంది ఎముకలు విరిగిన వారుగా పడి ఉన్నారు.